నెల్లూరు జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లాపై ఉగ్రనీడలు ఉన్నాయన్న అనుమానంతో ఉగ్రనీడలు స్లీపర్ సెల్స్ పై ఆరా తీస్తున్నారు. జిల్లాలో ఉగ్రవాదులకు ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా అనే దానిపైన విచారిస్తున్నారు. జిల్లాలో వాహనాల తనిఖీలు చేస్తూ అనుమానితులను విచారిస్తున్నారు. నెల్లూరు జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లాపై ఉగ్రనీడలు ఉన్నాయా అన్న అనుమానంతో ఉగ్రనీడలు స్లీపర్ సెల్స్ పై ఆరా తీస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. యామిని ఎస్పీ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. 2 రోజులుగా వాహనాలని విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వారిని విచారించి పంపడం జరుగుతుంది. ప్రధానంగా ఈ జిల్లాలో ఉగ్రనీడలు ఏమైనా ఉన్నాయా, స్లీపింగ్ సెల్స్ గా ఎవరైనా పనిచేస్తున్నారా, అలాగే ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా, ఉగ్రవాదులకు ఎవరైనా సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో కూడా విస్తృతమైన విచారణలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మీద కొన్ని టీమ్స్ ని ఏర్పాటు చేసి మొత్తంగా గతంలో కొన్ని సంఘటనలు కూడా ఇక్కడ చోటు చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మరొకసారి మొత్తం కూడా వెరిఫై చేసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో బుచ్చికి చెందినటువంటి షేక్ ఇలియాజ్ అహ్మద్, ఇతను ఎన్ఐఏ వాళ్ళు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించడం జరిగింది. ఆయన్ని పట్టిస్తే 2 లక్షలు బహుమానం కూడా ఇస్తామని చెప్పి అప్పుడు ఎన్ఐఏ చెప్పింది. ఈ షేక్ ఇలియాజ్ అహ్మద్ కి సాయుధ కొంతమంది యువకుల్ని పెద్ద ఎత్తున తీసుకుని వెళ్లి సాయుధ శిక్షణ కూడా ఇచ్చేవాడు నిజామాబాద్ లో. ఆ తర్వాత ఎన్ఐఏ అతన్ని గుర్తించి అతను ఎవరైనా పట్టిస్తే 2 లక్షలు బహుమానం ఇస్తానంది. అతను పట్టుకునేందుకు కొన్ని ఇళ్లలో సోదాలు చేసేందుకు కూడా ఎన్ఐఏ గతంలో బుచ్చిరెడ్డిపాలెం వచ్చింది. అయితే అక్కడ కొంతమంది ముస్లిం యువకులు అడ్డగించి వాళ్ళ ఎన్ఐఏ వాళ్ళని లోపల రానివ్వకుండా పంపించడం జరిగింది. లోకల్ పోలీసు వెళ్ళినా కూడా ఎన్ఐఏ వాళ్ళు సోదాలు చేయలేకపోయారు. తర్వాత ఎవరైతే ఈ షేక్ ఇలియాజ్ అహ్మద్ ఉన్నారో ఆయన ఇటీవల నాంపల్లి కోర్టులో లొంగిపోవడం కూడా జరిగింది. ఏ ఆయుధం లేకుండా ఒక వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని చంపగల శిక్షణని యువకులకి ఇతను ఇచ్చేవాడు. ఇతను ప్రస్తుతం అయితే రిమాండ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అదే విధంగా నెల్లూరు జిల్లా కోర్టులో కూడా కొన్నేళ్ల కిందట కోర్టు బాంబు సంఘటన కూడా చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఎవరో కుక్కర్లో ఒక బాంబుని పెట్టి అక్కడ పేల్చడం జరిగింది. అదే తరహాలో కేరళ, తమిళనాడు, చిత్తూరులో కూడా సంఘటన చోటు చేస్తున్నాయి. దానిపైన ఎన్ఐఏ విచారణ జరిగింది. అప్పట్లో కూడా ఉగ్రవాదుల హస్తం ఈ కోర్టులో ఈ బాంబు, కుక్కర్ బాంబు ఏదైతే కుక్కర్ బాంబు ఉందో ఆ పేలుడి సంఘటనకి వెనుక ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందనే అనుమానాలు కూడా అప్పట్లో రేకెత్తాయి. ఇలాంటి సంఘటనలు అనేకం గతంలో చోటు చేసుకున్నాయి. ఎన్ఐఏ వాళ్ళు అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. కొంతమంది ఉగ్రవాదులు వాళ్ళకి ఇంపార్టెంట్ ఎవరైతే సేపర్ తెలుస్తున్నారో ఇట్లాంటి వాళ్ళు నెల్లూరుకు వస్తున్నట్లుగా చెప్పుకొస్తుంటారు. ఏపీలో నంద్యాలతో పాటు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అలాగే నెల్లూరు కూడా వీళ్ళకి ఒక కేంద్రంగా ఉండొచ్చు అనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ చాలా సీరియస్ గా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా, ఎవరైనా వచ్చి వెళ్తున్నారా, ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా, స్లీపింగ్ సెల్స్ ఎవరైనా ఉన్నారా, వీళ్ళకి సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా, ఈ మొత్తం కూడా పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది. డ్రోన్ క్యాంప్ తోటి శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వెతుకులాట స్టార్ట్ చేశారు. 2 రోజులుగా పూర్తి స్థాయిలో వాహనాలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ రేయింబోగుళ్ళు కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వాళ్ళని వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించి పంపించడం జరుగుతుంది. ఒకవైపు అంటే గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో జిల్లా వాసులు ఈ రోజు జిల్లా చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు ఉగ్రవాదుల చేతుల్లో హతమవటం కూడా ఒక కారణం. ఆయన చనిపోవడంతో ఒకసారిగా జిల్లాలో కూడా భయాందోళన నెలకొన్నాయి. ఉగ్రవాదులు ఏమైనా కార్యకలాపాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు విస్తృత తనిఖీలు విచారణ చేపడుతున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ మహేష్.